మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. ఇప్పుడు మనము 2025 సంవత్సరం జాన్యువరి నెల 11వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. కన్యారాశి వారికి 2025 సంవత్సరం జాన్యువరి 11 నుండి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో భాగంగా జన్మంలో కేతువు ఏ మాత్రమో శుభ ఫలితములను ఇవ్వజాలరు. కంగారు పడద్దండి, 10 రోజులు అంతే, కంగారు లేదు. అయినా ఇది గోచారం, ఏం కంగారు పడాల్సిన పని లేదండి. ఈ 10 రోజులు శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. అందుచేత కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది కలిగేటువంటి, అంటే చిన్నది రొంప, దగ్గు, జ్వరము లేదా వైరస్ ఫీవరు ఇట్లాంటివి ఏవో జరిగేటువంటి అవకాశం మనకి కేతు యొక్క జన్మంలో సంచారం వల్ల ఈ విధమైన ఫలితాలన్నీ వస్తూ ఉన్నాయి మనకి. అలాగే మన ఆలోచన ధోరణిలో కూడా మంచి ప్రవర్తన లేకపోవటము, మన ఆలోచన ధోరణిలో కూడా కొంచెం వైశిష్ట్యం, అంటే వైశిష్ట్యం అనకూడదు, దాన్ని కొంచెం మన ప్రవర్తనలో కూడా కొంచెం తేడా, దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండేట్టు, దుశ్చేష్టలు ఎక్కువగా ఉండేటట్టుగానే ఉంటాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి లగ్నంలో కేతు వల్ల సంభవిస్తూ ఉంటాయి. ఇకపోతే చతుర్థ పంచమ స్థానాలలో రవి యొక్క సంచారం జరుగుతోందండి. ఒక 4 రోజులు ధనస్సులో సంచారము, తదుపరి మకరంలో ఒక 5 రోజుల సంచారము, 6 రోజుల సంచారము జరుగుతోంది ఈ 10 రోజులు. ఇక్కడ రవి మీకు చతుర్థంలో ఉన్న పంచమంలో ఉన్నా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఏమీ లేవండి. అనారోగ్య సమస్యలు, పిల్లల విషయంలో అనారోగ్య సమస్యలు, మీ విషయంలో అనారోగ్య సమస్యలు, ఈ విధంగా ఉంటుంది. 4-5 స్థానాల్లో ఆయన సంచారం. మొత్తం మీద రవి యొక్క సంచారం మనకి అంత పిల్లల మీద, మీ మీద కూడా, కుటుంబంలో అందరి మీద చూపించే ఆరోగ్యం మీద దుష్ప్రభావాలు చూపిస్తుంది. అందులో సందేహమే లేదు. ఈ విధమైన ఫలితాలు రవిస్తున్నాడు. ఇకపోతే చతుర్థంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. ఈ చతుర్థంలో బుధుని యొక్క సంచారం మాత్రం మీకు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ తల్లిగారి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే విద్య విషయంలోనూ, భూమి విషయంలోనూ, అలాగే గృహాల విషయంలోనూ, వాహనాల విషయంలోనూ ఈ సౌఖ్యాలన్నీ కూడా మీరు పొందగలుగుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు, అంటే ఇల్లు కొని క్రయ విక్రయాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి ఈ బుధుడు అనుకూలమైనటువంటి ఫలితాలన్నీ కూడా చతుర్థం నుంచి సంచారం వల్ల మీకు కల్పిస్తారు ఆయన బుధుడు. ఇకపోతే 6వ స్థానంలో శని శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. 6వ స్థానంలో శుక్ర శనుల యొక్క సంచారం జరుగుతోంది. శుక్రుడు అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలడు. అలాగే శని కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను, 2 గ్రహాలు కూడా మీకు అనుకూలమైన ఫలితాలను కన్యా రాశి వారికి ఇవ్వరు. శని 6వ స్థానంలో ఉండడం వల్ల కొంచెం డబ్బులకి ఇబ్బంది అవుతుంది. మీరు అప్పు కోసం ప్రయత్నం చేస్తే అప్పు దొరకటం కూడా కష్టంగా ఉంటుంది. అలాగే కొంచెం ఆరోగ్య విషయంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితులే ఉంటాయి. ఈ విధమైన పరిస్థితులన్నీ కూడా మనకి కలహం, కొంచెం ఎవరితో మాట్లాడినా గొడవలు జరిగేటట్టుగా ఉంటుంది. చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా 6వ స్థానంలో శని భగవానుడు, ఇంచుమించుగా అదే ఫలితాలు శుక్రుడు భగవానుడు అలాగే ఫలితాలే. అలాగే మీరు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి మాత్రం ఈ వారము అనుకూలం, అదే ఈ 10 రోజులు అనుకూలం కాదు. అలాగే లలిత కళల్లో మీ యొక్క ప్రావీణ్యం కూడా ఏమాత్రము వెలుగులోనికి రాదు, అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఇకపోతే 7వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో రాహు యొక్క సంచారం కూడా కుటుంబ కలహాలకి, మన భాగస్వామ్యంలో వ్యాపారం చేసే వారికి మధ్యలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే కనిపిస్తూ ఉంటాయి. ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ 7వ రాహు వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే 8మంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 8మంలో అంటే ఆయన నిజానికి ఉన్నది భాగ్యస్థానంలోని, కానీ 8వ స్థాన ఫలితాలే ఇస్తూ ఉంటారు ఆయన. అందుచేత 8వ స్థానంలో గురుబలం లేనట్టుగానే లెక్క. ఆదాయం తగ్గుతుంది. ఆదాయం తగ్గటము, కొంచెం కొంతమంది కొన్ని దుర్వార్తలు
ఎవరికో ఒంట్లో బాగలేదనో, లేకపోతే కొంతమంది ఎవరో చనిపోయారనో, ఇట్లాంటి కొన్ని ఎవరితో మాట్లాడిన కలహం రావటము, ఇలాంటి విషయాలని ధన నష్టం జరగటము, ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చోట్ల అవమానం జరగటము, ఇవన్నీ కూడా మనకి ఈ అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే గురు బలం లేదంటే లెక్క ఈ కన్యా రాశి వారికి. ఇకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారంగా మనం చెప్పుకోవాలి. నిజానికి ఉన్నది ఏకాదశి స్థానమే, కానీ అయినా వక్రించి ఉన్న కారణంగా మనం దశమ స్థానంలో చెప్పుకోవాలి. దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలదు. వృత్తి వ్యాపారాలలో మనకి అనుకూలమైన ఫలితం లేకుండా లాభాలు, మీరు ఆశించిన లాభాలు కానీ, మీ కష్టానికి తగిన ఫలితం కానీ మీరు పొందజాలరు. అలాగే మాట ద్వారా మీరు వాళ్ళని బాధ పెట్టడం, తద్వారా బాధ పెడితే అవ్వదండి, వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ ఉంటుంది కదా, రిటర్న్ గిఫ్ట్ ఉంటాం కదా, అదేవిధంగా దానికి తగిన ఫలితం మళ్ళీ అనిపించవలసి ఉంటుంది. మీరు మంచి చూపిస్తే, అంటే వాళ్ళకనే కాదండి, ఎవరికైనా సరే ఒక వాళ్ళ మీద మనం మంచి చూపిస్తే దానికి రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది. అలాగే మనకి చెడు చూపించామనుకోండి, చెడుకు కూడా ఆ క్షణంలో కావచ్చు, కాకపోవచ్చు, తదుపరి ఎప్పుడో ఏదో కాలం రోజున రిటర్న్ గిఫ్ట్, అంటే దానికి తగిన ప్రతిఫలం మనం అనిపించక తప్పదు. ఆ విధమైన ఫలితాలన్నీ కుజుని యొక్క సంచారం జరుగుతున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కన్యా రాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఒక్క బుధుని యొక్క సంచారము మాత్రమే వీరికి అనుకూలంగా ఉన్నది. మిగతా ఏ గ్రహం యొక్క అనుకూలత లేదు. కాబట్టి ఈ 10 రోజులు కూడా కొంచెం ఎవ్వరికి డబ్బులు ఇవ్వద్దండి, అప్పు కూడా చేయవద్దండి. చేతిలో ఎంత ధనం ఉందో ఆ ధనంతో అడ్జస్ట్ అవ్వండి. కొన్ని ఈ అత్యవసరాలు తప్పవు, కానీ కొన్ని భోగాల కోసమో, సుఖాల కోసమో, సౌఖ్యం కోసమో మరి ఏవో మనం ఖర్చులు పెడుతూ ఉంటాం. వాటిని తగ్గించుకోండి. మొత్తం మీద కన్యా రాశి వారికి ఈ అనుకూలమైన ఫలితాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. అందుచేత ముఖ్యంగా ఖర్చులు తగ్గించుకొని కొంచెం ఆ నవగ్రహాల చుట్టూ తిరగటము ఏదో చేయండి. ఆ నవగ్రహ మంత్రాలు రోజు చెప్పుకోండి. చేసుకున్నట్టయితే గ్రహాల యొక్క ప్రభావం తగ్గుతుంది. తద్వారా మీకు మంచి జరిగే అవకాశం గోచరిస్తూ ఉంటుంది. శుభం భూయాత్.